మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 58. కార్యకారణాలు రెండూ అమ్మవే. శ్రీకృష్ణుడు ద్రౌపది దగ్గర ఒక మెతుకు భుజించి గాని అన్నప్రాసులు ప్రసాదించలేదు. ఒక్క వస్త్రఖండం అందుకొని గాని అసంఖ్యాక వస్త్ర ప్రదానం చేయలేదు. కుచేలునికి అపార సౌభాగ్యాన్ని అనుగ్రహించే ముందు అతని నుండి గుప్పెడు అటుకులను శ్రీకృష్ణుడు స్వీకరించాడు. శ్రీకృష్ణుడు సృష్టికర్తే, నిస్సందేహమైన విషయం అది. సర్వజీవితాలకు రచయిత, ఆ ఘటన సమర్థుడే, అప్రతిహతమైన సత్యమది. మరి ద్రౌపదికి ఆ విషమ పరిస్థితులను కల్పించినదెవరు? శ్రీకృష్ణుడే. ఆ విపత్తు నుండి సంరక్షించినదెవరు? శ్రీకృష్ణుడే. కుచేలునికి ఆ దారుణ దారిద్ర్యం ఇచ్చిన కఠినాత్ముడెవరు? సర్వసంపత్తును సంప్రాప్తింపజేసిన కరుణామయుడెవరు? రెండు విరుద్ధ ఘటనలకు మూలం శ్రీకృష్ణ పరమాత్మయే. మరి మధ్యలో మెతుకులెందుకు, అటుకులెందుకు? అదే యావత్ సృష్టి రచనలో అంతర్గర్భితమై, అంతర్లీనమై, అవ్యక్తమై, అనుల్లంఘనీయమై, అజేయమైన మహత్ సూత్రదారుఢ్యము, సౌందర్యం. అందుకే అమ్మ అన్నది. కొండకు వెళ్ళటం, మొక్కుకోవటం కూడా ఆ శాసనంలోనే. నమస్కారమో ప్రార్థనో చేయించుకోవాల్సింది తానే అని. అంటే మొక్కుకుంటే ఒక కోరిక తీరడం కాదు. సమస్త ప్రేరణలకు, సమస్త క్రియలకు ఆధారభూతుడైన దైవం ఒక కోరిక తీర్చే ముందు ఆ వ్యక్తి చేత మొక్కు పెట్టిస్తాడు, నమస్కారం చేయించుకుంటాడు, ప్రార్థన జరిపిస్తాడు, ఆసక్తి కలిగిస్తాడు, ఆవేదన రగిలిస్తాడు, తుదకు ఫలితం ప్రసాదిస్తాడు. కనుకనే అమ్మ అన్నది, నిర్ణయానికి నిర్ణయించిన వాడు కూడా బద్ధుడే అని. అందువలనే ప్రకృతి సహజశీలానికి భిన్నంగా భగవంతుడైనా ప్రవర్తించడు. అమ్మ అనురాగం అందరిపై ఎల్లప్పుడూ సమంగానే ప్రసారం కావచ్చును. సుఖదుఖాలు, శాంత్యాశాంతులు, జయాపజయాలు, గౌరవ అగౌరవాలు, సమస్త ద్వంద్వాలు అమ్మ కటాక్షం వల్లనే కావచ్చును. కానీ మనం మాత్రం లోకంలో సుఖాన్ని, శాంతిని, జయాన్ని, గౌరవాన్ని మాత్రమే వాంఛిస్తాం. సృష్టి సుందరంగా ఉండాలంటే విభిన్న మనస్తత్వాలు, విరుద్ధ వ్యక్తిత్వాలు ఉండవలసిందే. అందుకనే అమ్మన్నది, అసలు వ్యష్టిత్వం లేకపోతే సృష్టి ఏముంది? అంతా సమంగా ఉంటే వాడు అట్లా పడి ఉండవలసిందే. భిన్నత్వం లేనిది సృష్టే లేదు. గారెలు చేయవలసి వచ్చినప్పుడు మినప్పప్పులో పప్పంత ఉప్పు పోస్తే రుచేమున్నది? దానికి తగినంత పాళ్ళు వేస్తేనే రుచి. నాటక రచయితకు నాయకుని పాత్రపై, సేవకుని పాత్రపై అభిమానం సమానమే కావచ్చును. కానీ పాత్రధారి నాయకుని పాత్రనే కోరుకుంటాడు. సహజంగా ప్రతి పాత్రధారి ప్రేక్షకుల ప్రేమను, సానుభూతిని సంపాదించగల పాత్రనే కాంక్షిస్తాడు. అంటే ప్రతివాడు జీవితంలో సుఖశాంతులను, కార్యరంగంలో విజయాన్ని, లోకంలో గౌరవాన్ని మాత్రమే పొందాలని అభిలషిస్తాడు. వాటిని ఇవ్వదలుచుకున్న వారి చేత దైవం ముందు సత్కార్యాలు చేయించి తర్వాత సత్ఫలితాలను ప్రసాదిస్తాడు. కనుక ఎవరైనా సత్కార్యాలు అనబడేవి చేస్తున్నారు అంటే దైవానుగ్రహం వారి మీద ప్రసారితమైందన్నమాట. అందువల్లనే మనం ఏం చేసినా, ఏం చేయకపోయినా అమ్మ అనుగ్రహం ఉంటుందని గాఢంగా విశ్వసించినా మనం అమ్మకు అర్చన చేసుకోవడానికి కానీ, ఒక కొబ్బరికాయ కొట్టుకోవడానికి కానీ మనకు ప్రేరణ కలిగినప్పుడు, ఆ అవకాశం ప్రాప్తమైనప్పుడు దానిని గమనించి సద్వినియోగం చేసుకుంటాం. మన చేత చేయించబడే కృషికి కూడా సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. కనుకనే అమ్మ జన్మదినోత్సవం జరగబోతున్న ఈ శుభ సమయంలో అమ్మ పాదపీఠికపై ఒక పువ్వు సమర్పించడానికి, ఆ నిర్వహణలో తమ వంతును, అది అల్పమైన అధికమైన, అందించటానికి కుతూహలపడుతున్నాం. అనేక లేఖల ద్వారాను, వ్యక్తిగతంగాను ఈ మహోత్సవాలకు, అక్కడ జరిగే మహాయజ్ఞానికి తాము ఎట్లా ఉపకరిస్తామని విచారణ చేస్తున్నారు. ఇది చాలా శుభసూచన. మరి ఇక్కడ జరగవలసినది అనంతంగా ఉన్నది. మార్చ్ 1971. వ్యాసం 59. సర్వశక్తిమత్వం. ఒకనాడు అమ్మ, శేషు, శాస్త్రి, భవానీ కలిసి వైకుంఠపాళి ఆడుతున్నారు. అమ్మ మొదటి పందెం వేసింది.
శాస్త్రి అమ్మ పావు కదిలించబోతుంటే భవానీ, అమ్మ దేవుడి పందెం వెయ్యాలి అన్నది. వెంటనే అమ్మ, దేవుడి పందెం ఏమున్నది, దేవుడే పందెం వేస్తుంటే అన్నది సన్నగా నవ్వుతూ. అమ్మ అవతార విశేషం చాలా విచిత్రంగానూ రమణీయంగానూ ఉంటుంది. ఒక దిక్కున సర్వజ్ఞత్వము, మరొక దిక్కున అమాయకత్వము. ఒక ప్రక్కన సర్వసామర్థ్యము, మరొక ప్రక్కన ఏమీ చేతకాంతనము. ఒకవైపున సర్వవ్యాపకత్వము, మరొక వైపున పరిమితత్వము. ఒక్కొక్కసారి ద్వంద్వాలకు అతీతంగాను ఆధారంగాను, ఒక్కొక్కసారి ద్వంద్వాల్లో మెలుగుతూను నలుగుతూను. మాధవత మానవత్వ విచిత్ర సమ్మేళనతో, నవరసభరితమైన విశిష్ట వ్యక్తిత్వంతో, మధుర స్వభావంతో అమ్మ జగత్తుతో ఆడుకుంటూ జనులను అలరిస్తూ తాను వినోదిస్తూ ఉన్నది. సాధారణంగా అమ్మ నేను మీలాంటి దాన్ని అని, నేనేమీ చేయలేను అని, నాది తెలిసి తెలియని స్థితి అని, మీరు ఎక్కడ ఉన్నారో నేను అక్కడే ఉన్నా అని సామాన్య మానవ మాతృరాలిలాగే మాట్లాడుతుంది. అమ్మ ఏమీ మహత్తుల ప్రకటన చేయదు. ఒకవేళ అమ్మ సన్నిధిలో అటువంటివి సంభవించినా వాటికి తన కర్తృత్వం అంగీకరించదు. కానీ అటువంటి నిరాడంబరమైన వ్యక్తిత్వం గల అమ్మ కొన్ని సుముహూర్తాలలో తన యథార్థ స్థితిని ప్రకటిస్తూనే ఉన్నది. అయితే అది మన మనస్సుకు అందుతున్నదా అంటే అది అమ్మ కరుణపై మాత్రమే ఆధారపడి ఉన్నది. అమ్మ అతి బాల్యంలోనే తన 4వ ఏటని అమ్మ లేకపోతే అమ్మనై ఉంటానుగా అని, సర్వానికి నేను మూలం అని, ఈ కనిపించేదంతా నేనే అని, నేను సర్వ సిద్ధాంత సార్వభౌమను అని, అన్నీ నేనే అని పలుమార్లు ఉద్ఘాటించింది. ఒకసారి ఒకరు, మీ నామస్మరణ చేస్తూ మద్రాస్ మౌంట్ రోడ్లో నడిచిపోతున్న నా మీద మీ ప్రభావం ఎట్లా ఉంటుంది అని అడిగితే, ఏముంది నాన్న, నా ముందు రోడ్డు మీద వెళుతున్నట్లు కనిపిస్తుంటావు అన్నది అమ్మ. ఒక విషయంలో, నీకు ఇక్కడికి వినిపించిందా, నీవు అక్కడికి పోయి విన్నావా అని అమ్మను ఒక ఆమె అడిగితే, ఎట్లాగైనా ఒకటేనమ్మా అన్నదమ్మ. మరొకరు, మేం మాట్లాడుతున్నది నీకెలాగా వినపడిందమ్మా అని ప్రశ్నిస్తే, మీరు మాట్లాడుకున్నది మీకు వినపడటం లేదు అని తిరిగి ప్రశ్నించి, అట్లాగే అంతా వినపడుతుంది అని విశదీకరించిందమ్మ. ఇంకొకరు, మా చర్యలన్నీ నీకెట్లా తెలుస్తాయమ్మా అంటే, నా ప్రవర్తన నాకు తెలియదు అన్నదమ్మ. ఒకసారి ఒక సంభాషణలోని ఒక విషయాన్ని అమ్మ ప్రస్తావించింది. నీకెట్లా తెలిసిందమ్మా అని అందులో ఒకరు అడిగారు. నాకు యోగయ్య చెప్పాడు అన్నదమ్మ. మేము ముగ్గురము కలిసే వచ్చాము, నీకెప్పుడు చెప్పాడమ్మా అని వారు అడిగారు. అయితే మీ ముగ్గురితో పాటు 4వ దాన్ని నేను లేనుట్రా అని అమ్మ నవ్వింది. ఒకరు, మమ్మల్ని అనటమా నిన్ను అనుకోవటమా అని సందేహపడితే, రెండూ ఒకటే నాన్న అన్నది అమ్మ నిర్లిప్తంగా. ఒక సోదరి, మీరు నన్ను పరీక్ష చేస్తున్నారు అంటే, నిన్ను పరీక్ష చేయటం అంటే నన్ను నేను పరీక్ష చేసుకోవటమే అని ఆమెకు అభయప్రదానం చేసింది అమ్మ. అమ్మ స్మృతిని పరిశీలిస్తే అది మేధా సంపన్నతకు సంబంధించిన విషయంగా గోచరించదు. ఆ విషయంలో ఒకసారి అమ్మ, నాకు గుర్తు ఉంటాయంటే నాకు అవి ఎప్పుడో జరిగినట్లు ఉండవు, అన్నీ ఇప్పుడే జరిగినట్లుంటుంది అన్నది. ఈ విషయాన్నే సోదరులు భరద్వాజ, నీకు 3 కాలాలు వర్తమానమే కదమ్మా అని అడిగినప్పుడు అమ్మ అసందిగ్ధంగా అవును అని ప్రకటించింది. ఒకసారి సోదరి భవానీ, కీర్తిశేషులైన చిదంబరరావు తాతగారు ఎక్కడ ఉంటారు అని అడిగితే, నాలోనే ఉంటాడు, ఇంకెక్కడ ఉంటాడు అని జవాబిచ్చిందమ్మ. అందరూ నా ఒడిలోనే తిరుగుతున్నారు, ఒడి విడిచి ఎవరూ లేరు అన్నది అమ్మ ఇంకొక సమయంలో. ఎక్కడ ఎవరిని చూచినా నా బిడ్డే అనిపిస్తుంది అంటూ, మీరందరూ పిల్లలే కాదు, నా అవయవాలు అన్నది ప్రేమగా. ఒకరు, మీ దృష్టిలో మనుషులు ఇతర జంతువులు ఒకటిగానే ఉన్నాయి అని అంటే, అవి ఇతరం అనిపించటం లేదు, అన్నీ నేను అనిపిస్తున్నది అన్నదమ్మ.
సృష్టిని గురించిన ప్రస్తావనలో సృష్టి నాది అన్నది నిర్నిబంధంగా. మీరు చూస్తే నేను కనపడను, నేను కనబడితే మీరు చూస్తారు అని, నన్ను చూడటమే పుణ్యం అని, నేను దగ్గరకు తీయటం తప్ప వాళ్ళు దగ్గరకు రావటం కాదు అని, ఎప్పుడైనా ఎవరికైనా నేను ఇవ్వవలసిన దానిని అని సందర్భానుసారంగా అమ్మ వెల్లడించింది. వక్రించిన యుగధర్మాన్ని మార్చకూడదా అని ఒకరు అడిగినప్పుడు అవసరమైతే మారుస్తాను అన్నదమ్మ. నా కబురు సరాసరి చేరుతుంది, మీ కబుర్లు పోస్టాఫీసులో ముద్రలు పడితే గాని ఎక్కడికైనా చేరవు అని, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉన్నాను, మీరు ఇక్కడికి వచ్చి నన్ను చూస్తారు అని రుజువు చేసింది అమ్మ. ఒకసారి సోదరుడు బాలయ్య, నేను పాపాలు చేస్తున్నానమ్మా, కానీ అన్నీ మోయవలసింది మీరేగా అని అంటే, నేనే భరిస్తాను నాన్న అని వాగ్దానం చేసింది అమ్మ. మీరు బురద పూసుకు వచ్చినా ఎట్లా మురికి చేసుకున్నా శుభ్రం చేయవలసింది నేనేగా అని హామీ ఇచ్చింది అమ్మ. చెప్పుకుంటే తీరుతుందని మీరు చెప్పుకుంటారు, నేను చెప్పుకుంటే మీరు బాధపడతారని నేనే పడతాను అన్నది అమ్మ ఆర్ద్ర హృదయంతో. అమ్మ ఎన్ని రీతుల్లో ఎన్ని తీరుల్లో తనను గురించి తాను వాస్తవం ప్రకటించుకున్నది. అవును మరి, ఎవరికి చెప్పుకున్నంత మాత్రాన ఎవరి బాధలైనా తీరుతాయి? ఎవరికి కాలాలన్నీ సమానంగా ఉంటాయి? ఎవరు అన్నిటికీ కర్త? ఎవరు అందరిలో అందరితో అహరహం ఉండగలరు? ఎవరు ఈ సృష్టిని నాది అనగలరు? ఎవరు అంతా నేనే అనగలరు? అందరి పాపాలు ఎవరు భరించగలరు? యుగ ధర్మాన్నే ఎవరు మార్చగలరు? ఒక్క దైవం మాత్రమే పలుకగల మాటలవి. ఇంత స్పష్టంగా అమ్మ చెబుతున్నా మనం ఇంకా సందేహాల్లోనూ సంశయాత్మతోనూ సంచరిస్తున్నామంటే కారణమేమిటి? వాడి కరుణ లేకపోతే వాడు ఎదురుగా ఉన్నా మనం గుర్తించలేము అని అమ్మయే సమాధానం చెప్పింది. కనుకని అమ్మ కరుణ కోసం మనం అమ్మను ప్రార్థించాలి. ఏప్రిల్ 1971. వ్యాసం 60. తోలునోరు కాదు కదా తాలుమాట రావటానికి. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలైంది. 5వ తేదీన అమ్మకు సమర్పింపబడి ఆవిష్కరణ పొందవలసిన గ్రంథం అర్కపురి విశేషాలు ముద్రణ పూర్తి చేసి జిల్లెలముడికి చేరాం. 5వ తేదీన అమ్మ కళ్యాణ దిన మహోత్సవంలో జరగవలసిన నరసింహారావు శేషుల వివాహ సందర్భంలో వారిని పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను చేయవలసి ఉన్నది. మేము బాపట్ల నుండి వెళ్ళి అమ్మ పద సన్నిధిలో సుఖాసీనులమై జరిగిన విషయాల గురించి, జరగబోయే సంగతుల గురించి, అప్పుడే అమ్మ దర్శనార్థం వచ్చిన శ్రీ అవధూతేంద్ర సరస్వతీ స్వామివారి గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతం జరగవలసిన కార్యక్రమం గురించి ఏమాత్రమూ ఆలోచించకుండాను ఉపక్రమించకుండాను. ఆ సమయంలో అక్కడనే ఉన్న సోదరి, ఇంత ఆలస్యంగా వచ్చారు, ఇక లేచి జరగవలసిన కలాపం చూడండి అన్నది. అప్పుడే ఎక్కడా, నాకు వడదెబ్బ తగిలితే గాని వాడికి తెలీదు అన్నది అమ్మ చిన్నగా నన్ను ఉద్దేశించి. వడగాలే లేనిది వడదెబ్బేమిటమ్మా, మేమిప్పుడేగా బాపట్ల నుండి వచ్చింది, వాతావరణం హాయిగా ఉన్నది అన్నాను. అట్లా అన్నప్పటికీ వెంటనే వెళ్ళి ఆనాటి కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ క్షణాల్లో పూర్తి చేశాం. సుస్నాతయ్యై సర్వాలంకార సంశోభితయ్యై అమ్మ బయటకొచ్చింది. అంతలోనే ఎండ నిప్పులు జరుగుతుంటే పడమటి దిశాంబరం పరవళ్ళు త్రొక్కింది. ఎల్లప్పుడూ చీకటిని చల్లదనాన్ని కోరుకునే అమ్మ ఆ వడగాడ్పులోనే కార్యక్రమం పూర్తి చేసి వధూవరులను ఆశీర్వదించి లోపలికొచ్చింది. అంతే, అమ్మకు వడగాడ్పు తగలనే తగిలింది. అప్పటి నుండి మంటల జ్వరమే. అయినా అమ్మ మరునాడు దేవాలయ ఉపరిభాగానికి అధిరోహించింది. 100 గుమ్మడికాయలు కొబ్బరికాయలు పగలగొట్టింది. ప్రజానీకానికి పసుపు కుంకుమలు పూలతోరాల ప్రేమను ఆశీర్వచనాన్ని పంచింది. వైద్యాలయానికి శంకుస్థాపన, వన మహోత్సవము జరిపింది. 9 మంది వటువులకు బ్రహ్మోపదేశాలు గావించి నరసింహరావు శేషుల వివాహం అతి వైభవంగా జరిపించింది. కానీ తనకు జరగవలసిన అర్చనకు మాత్రం ఎవరికీ అవకాశం ప్రసాదించలేదు.
ఒక్కరినీ తన మృదు పాదాలను స్పృశించనీయలేదు. అది అందరికీ బాధాకరమైన విషయమైనా అనివార్యమే అయింది. అందరూ అమ్మను అంత దూరం నుండే దర్శనం చేసుకుని బాధగా సెలవు తీసుకుంటున్న సమయాన అమ్మ 4వ తేదీ మధ్యాహ్నం అన్న మాటలు, అవి అప్పుడు అసంభవాలు అనిపించినా అవి నిజమైన తీరును గమనిస్తుంటే అమ్మ తన 4వ ఏట తనను గురించి తానే తోలునోరు కాదు గదా తాలుమాట రావటానికి అని చేసిన ప్రకటన జ్ఞప్తికి వచ్చి అటువంటి సంఘటనలు ఎన్నెన్నో స్మృతి పదంలో మెదిలాయి. ఒక సందర్భంలో అమ్మ ఒక విధంగా అన్నప్పుడు ఆ విషయం అట్లా జరగటానికి వీలు లేదు అని మనం అనుకున్నా తీరా జరిగే సమయానికి అమ్మ అన్నట్లే జరగటము, మనలను ఆశ్చర్యపరచటము నిత్యము జరుగుతూనే ఉన్నా ఎప్పటికప్పుడు అది నిత్యనూతనంగా ఉంటూ మనలను ప్రభావితులను చేస్తూనే ఉంది. మే 1971. జయ హో మాతా.